మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను సిరాజ్. అసలు ఆంధ్రప్రదేశ్లో విపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేతకు ఎలాంటి భద్రతను కల్పిస్తున్నారు? ఎందుకు వైసీపీ శ్రేణులు ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? వైసీపీ ఎంపీలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వినతి పత్రం ఇచ్చిన తర్వాత కూడా సెక్యూరిటీలో లోపాలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇప్పుడున్నటువంటి పరంపరలో జగన్ సెక్యూరిటీ పైన అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపైన విశ్లేషణ చేద్దాం. నాతో పాటుగా రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి హోదా, జెడ్+ సెక్యూరిటీ, ఒక పార్టీకి అధినేతగా ఉన్నటువంటి హోదా, కానీ పర్యటనలో ఎక్కడ సెక్యూరిటీ కనిపించినటువంటి వైనం వైసీపీ శ్రేణుల ఆవేదన. ఎలా చూస్తారు మీరు? ఇందులో ఆందోళన మనం చెందకూడదు. ఉం. గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ ఆందోళన చెందమని వాళ్ళ ఐపీసీ పెనల్ కోర్ట్స్లోనే ఉన్నాయి. ఎందుకంటే సభలు సమావేశాల నోటిఫికేషన్స్ మాట దేవుడి ఎరుగు. సమూహాలని ఏర్పాటైనప్పుడు సమూహాల నుంచి పరిరక్షించవలసిన బాధ్యత కూడా పోలీసులదే. ఉం. ఇది ఇప్పుడు నేను చెప్పింది కాదు, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉన్న పోలీస్ చట్టాలే చెప్తున్నాయి. సో వీటికి సంబంధించిన కొత్త కొత్త జీవోలు, ముఖ్యంగా హెలిప్యాడ్ టెరిటరీలోకి సంబంధించిన జీవోలు, ఉం. ఇవి ఏవి పడితే అవి ఎలా పడితే అలా కన్వీనియంట్గా వాళ్ళకు అనుగుణంగా ఇచ్చుకుంటూ పోతే వచ్చే పర్యవసానాలకి ఇప్పుడు ఒక కొత్త ఇది ఇచ్చింది. ఓకే. ప్రొసీడింగ్స్ ఏమని ఇచ్చిందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంటు ఉం. జి దేవకుమార్ గారు ప్రజెంట్ చేసింది ఏంటంటే, కొవ్వూరు పోలీస్ డిపార్ట్మెంట్ విజిట్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రెసిడెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆంధ్రప్రదేశ్, ఇంటరాక్షన్ విత్ టొబాకో ఫార్మర్స్ వెన్యూ at టొబాకో యార్డ్ దేవరాపల్లి 5 and V&M ఈజీ డిస్ట్రిక్ట్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండ్ 5/8/26 11 AM అన్నది. కండిషన్స్ టు బి కంప్లైంట్ డ్యూరింగ్ విజిట్ ఆర్డర్స్ అని. ఓకే. రిఫరెన్స్ ఏంటి? రిప్రజెంటెడ్ డేటెడ్ 2/8/26 సబ్మిటెడ్ బై శ్రీ కూచిపూడి సతీష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేషన్ ఇచ్చింది సెక్యూరిటీ ప్రొటెక్షన్. సో ఇచ్చిన దానికి పోలీసులు ఏం చేయాలి? హెలిప్యాడ్ చుట్టూ పెట్టాలా, లేకపోతే ఆయనకి కాన్వాయ్కి ఇవన్నీ నేను ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, పోలీస్ యాక్ట్ ప్రకారం సమూహాలు ఉన్నప్పుడు భద్రత కల్పించవలసిన బాధ్యత అది మ్యాండేటు, లేదా డీజీపీ గారు చెప్పారు ఇది కాదు. ఒక పోలీస్ రేడియస్లో, ఒకటి పోలీస్ స్టేషన్ పర్వ్యూలో దీస్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అన్నప్పుడు ఇట్ ఈస్ దేర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఓకే. అది ఎక్కడ జరుగుతోంది? అది డిబేట్ ఎందుకు అవుతున్నారు? 1867 అనుకుంటారు, 1867 ఐపీసీ దాని ప్రకారం. ఉం. బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉంది, స్వతంత్రం రాకమునుపు. అదే కంటిన్యూ అవుతుంది కూడా. ఉం. కొత్త అమెండ్మెంట్ సెకండ్ తీసుకొస్తున్నారు ఈ రిప్రజెంటేషన్కి. దీనికి సంబంధించిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం తరఫు నుంచి ఇంకో జీవో ఇచ్చారు. సెక్యూరిటీకి సంబంధించిన 8 ఆగస్టున ఇంకోటి ఇచ్చారు. ఉం. అదేంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కలెక్టర్స్ ఆఫీస్, ఈస్ట్ గోదావరి నుంచి వచ్చింది. ఏమని? ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, రాజమహేంద్రవరం, కీర్తి ఉం. చెరుకూరి ఐఏఎస్ ఆవిడ. ఓకే. హెలికాప్టర్ ల్యాండింగ్ పెర్మిషన్స్ ఈస్ట్, ఇది పెర్మిషన్ ఇచ్చింది కూడా వాళ్ళే 5/8న, ఉం. ఆర్ఎస్ నెంబర్ 1347-5 ప్రకారం. కానీ ప్రొటెక్షన్ విషయంలో మాత్రం ఎందుకు ఇది అంటే, గౌరవ కలెక్టర్ గారు మెజిస్ట్రేట్ హోదాలో ఆయనకి అవేర్నెస్ ఉంది. ఉం. అలాగే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ యాజ్ పర్ దేర్ ప్రియాంబుల్ ఇట్ ఈస్ కేటగరికలీ సెయింగ్ గ్యాదరింగ్స్ దగ్గర పోలీస్ ప్రొటెక్షన్. ఇందులో కొత్త రాకెట్ సైన్స్ ఏం కనబడుతుంది? ఎందుకు ప్రతిసారి సెక్యూరిటీ ఫ్లాస్ అండ్ ల్యాప్సెస్ కనబడుతున్నాయి? కానీ ఇదే ప్రోటోకాల్, ఇదే సెక్యూరిటీ, మినిస్టర్స్, సీఎం టూరో ఇక్కడేం కనబడట్లేదు. అక్కడ లోపల అధికారంలో ఉన్నప్పుడు విషయం కాదు కదా సార్. ఉం. ఉం. ఇప్పుడు మనం ప్రైమ్ అఫేర్స్గా ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి హోదాలో చనిపోయిన ఉదంతం మనకు తెలుసు. రాజీవ్ గాంధీ ఆయన చనిపోయిన ఉదంతం మనకు తెలుసు. మహాత్మా గాంధీ చనిపోయిన ఉదంతాలు చూసి ఇవన్నీ ప్రమాదం అన్నది చెప్పి రాదు. ఎవరి దగ్గర నుంచి వస్తుందో కూడా తెలియట్లేదు. ఉం. అవునంటారు కాదంటారా? నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, ఎంతమంది ముందు హత్య చేయడం పాసిబుల్ అంటే, మరి రాజీవ్ గాంధీ పబ్లిక్ డొమైన్లో, పబ్లిక్ ప్లాట్ఫామ్లో, పబ్లిక్ గ్యాదరింగ్లోనూ, పబ్లిక్ మీటింగ్లోనూ జరిగింది అది. సో అంచేత కొన్ని అనీవెన్ సర్కమ్స్టాన్సెస్ అనేవి మన చేతిలో ఉండవు. సమ్ పీపుల్స్ ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ ఎవరు రీడ్ చేయలేరు. దానికి ఒక స్పెషలైజేషన్ గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక ఓల్డ్ సిటీకి వెళ్ళండి మీరు, లేదంటే జగదీష్ మార్కెట్కి వెళ్ళండి, ర్యాండమ్గా పోలీసులు తిరుగుతుంటారు ఆ మొబైల్. ఎవరు దొంగ ఫోన్ తీసుకొచ్చి ఆడనే పట్టుకోగలుగుతారు వాళ్ళు. అబ్జర్వ్ చేస్తారు. బికాస్ దే ఆర్ వెరీ మచ్ ఎక్యూప్డ్ బాడీ లాంగ్వేజ్తోను, ఆ సైకాలజీ చదువుతారు వాళ్ళు, మనస్తత్వం. ఇప్పుడు మీ ఫోన్ మీరు అమ్మడానికి వెళ్ళారనుకోండి జగదీష్ మార్కెట్లో, మీ బాడీ లాంగ్వేజ్ ఒకలాగా ఉంటుంది. అలాగే ఎవడైనా ఎత్తుకొచ్చిన ఫోన్ అమ్మడానికి వచ్చినప్పుడు జగదీష్ మార్కెట్లో ఆడ బిహేవియర్ వేరేగా ఉంటుంది.
మన ఎందుకు నిన్న చూడండి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అతను ట్రావెల్ ఏజెంట్ దగ్గరికి వచ్చి అతను పిచ్చేసి లేసి క్యాష్ ఎత్తుకెళ్ళిపోయింది ఏటీఎంలో. మ్యాటర్ ఆఫ్ నో ఫ్యాక్ట్ అతనే మామూలు కామన్ మ్యానే రీడ్ చేయగలిగాడు ఆ ట్రావెల్ ఏజెంట్లో. అతను గన్ ఫైరింగ్ అయింది, అతను శవబతుల మీద తెచ్చుకున్నాడు. అలాంటిది పోలీసు వాళ్ళు మనకన్నా చాలా ఎక్కువ ఇప్పుడు కొంటారు. అంచేతే పోలీస్ ప్రొటెక్షన్ గురించి అందరూ బాధపడేది. మీకు అర్థమవుతుందా? అదే సార్, అదే మరి ఎంపీలే స్వయంగా వెళ్ళి హోమ్ మినిస్టర్ కలిసారు, స్పందన ఇప్పటి వరకు రాలేదు, మనం వెయిట్ చేసిన దాని గురించి. అదే కదా సార్, ఇప్పుడు ప్రభుత్వం స్పందన గురించి నాకు అనవసరం. స్పందించవలసిన వాడే పోలీస్ అని డైరెక్ట్గా చెప్తున్నాను నేను. నా ప్రైమరీ ఇంటెన్షన్ ఈస్ నేనో మీరో లేకపోతే ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు, గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పక్కర్లే. యాజ్ పర్ దేర్ ప్రియాంబుల్ మ్యాండేట్ అండ్ యాజ్ పర్ దేర్ పోలీస్ కాన్స్టిట్యూషన్ ఇస్ వెరీ క్లియర్. ఒక్కొక్క సమూహాలు ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా పోలీసులు దాని మీద ప్రతిచర్య కావాలి. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొటెక్షన్. వాళ్ళని ఇప్పుడు రోడ్డు మీద ఒక మాబ్ వచ్చింది అనుకోండి, పోలీసుడు ప్రైమరీ డ్యూటీ పరిగెట్టుకెళ్ళి మాబ్ని చెదరగొట్టి, బాబు మీరు పక్కెళ్ళండి, ఇలా కాదు ట్రాఫిక్ ఇబ్బంది, లేదంటే మీరు ఇలాగ మోకలుగా వచ్చి కొట్టుకోవడం ఇవన్నీ కుదరదని చెప్పవలసిన బాధ్యత వాళ్ళది యాజ్ పర్ దర్ పోలీస్ చట్టాల ప్రకారం. మీరు సమూహం అన్నారు ఎలాగో, నాకు మీరు జగన్ గారి టూర్ చూసారో లేదో, అవి సమూహాలే కదా. సమూహాలు ఫామ్ కాకుండా కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు, అది గమనించారు? నేను అదే చెప్తున్నాను సార్, సమూహాలు ఫామ్ కాకుండా ప్రజలు నియంత్రించడం బాధ్యత ఎంతో, సమూహాలను కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళదే. ఇప్పుడు ఈ తపెలసాలలో కూర్చున్నాడు అంతా గంజాయి బ్యాచ్, అలా 500 మంది స్వెట్ ఆఫ్ 500 మంది ఆయన దగ్గరికి వెళ్తారు, షర్ట్ ఇప్పుతాడు, ఇలా జల్లేరు, ఉమ్ము జల్లేరు, చెమట జల్లేరు అని చెప్పి సస్తున్నారు కదా. ఆ జల్లి చచ్చే వాళ్ళందరినీ నిరోధించడానికే పోలీస్ డిపార్ట్మెంట్. ఈడ కలదోడు పెట్టుకుని బోతద్దాలు పెట్టుకుని చెప్పి ఇలా వంగిపోయి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే హైరార్కీ దగ్గర నుంచి ఆర్డర్ లేకుండానే పోలీసులు డ్యూటీ చేయగలరు. హైరార్కీ ఈజ్ నథింగ్ బట్, నేను రెస్పెక్టివ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారే హైరార్కీ అంటున్నాను. ఓకే, ఇప్పుడు కాశీబొగ్గలో జరిగిన ఇన్సిడెంట్లో నేను ఫస్ట్ నా వీడియోలు మీద అన్నిటి కూడా చూడండి, మీరు చెక్ చేసుకోండి. నేను గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాను, ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ అంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నది ఫస్ట్ ప్రయారిటీ. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలా, వెదర్ దే ఆస్క్డ్ ఆర్ నాట్ సెకండరీ థింగ్. వాళ్ళు అడక్కమనిపోయి ప్రొడక్షన్కి వెళ్ళాలి. కానీ వాళ్ళ దగ్గర కూడా కొంత రిపోర్ట్స్ ఉన్నాయి, ఇంతమంది ఎస్ఐలు, ఇంతమంది కానిస్టేబుల్ మేము పంపించాం, ఇంత భద్రత సెక్యూరిటీ కల్పించామని వాళ్ళ వాదన కనబడతాం. నేను అంటుంది ఇప్పుడు ఉదాహరణకి హెలీప్యాడ్ దగ్గర గత అనుభవాలు అంటారు. మనం ఇప్పుడు ఇంతదాకా వస్తుంది ఏంటంటే గత అనుభవాల రీత్యా రెస్పెక్టివ్ పోలీస్ టెరిటరీలో ఉన్న వాళ్ళు, సార్ అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వస్తారు సార్, మీరు ఏం చెప్పినా కుదరట్లేదు, ప్రొటెక్షన్కి మీరు డైరెక్షన్స్ ఇవ్వండి అని అడగాలి తప్ప, అవునా సార్ మేము వెళ్ళకూడదు సార్, మేము ఉండకూడదు సార్, మేము చేయకూడదా సార్ అనేది సమాధానం కాదు కదా. ఇప్పుడు మొన్న ఎస్ఐ గారు, మహిళా ఎస్ఐ గారు, ఆవిడకి ఇబ్బంది ఖచ్చితంగా ఒక ఆడ్ సర్కమ్స్టాన్సెస్ కదండి. ఎంత పోలీస్ అయినా సరే, ఇప్పుడు ఎస్పీ గారు ఉంటారు, మన జాతర చూసాం చూడండి, మేడారం జాతరలో ఆ ఎస్పీ గారు ఎంత చక్కగా ఉన్నారు. ఆవిడ చుట్టూ ప్రొటెక్షన్ ఉంది. ఒక ఆవిడ పరిగెట్టుకు వెళ్ళిన వెనక 4-5 ప్రొటెక్షన్ వెళ్తే షీ కెన్ డూ ఎనీథింగ్. బట్ ఆవిడ ఒక్కదాన్ని వదిలేస్తే ఇదేనా విజయశాంతి సినిమా లేటే నిజమే, కరాటా ఫైటింగ్, బ్లాక్ బెల్ట్లు ఇవన్నీ ఉంటాయి. కానీ 5-6 పరిపడితే ఎవడో సినిమాల్లో అన్ని అబద్ధాలు. ఒక మనిషి మహా అయితే 2-3 ట్యాకిల్ చేస్తాడేమో, కానీ 4-5 మీద పడితే అలాంటి కుక్క దెబ్బలు తినవలసిందే. అందులో సమూహాల్లో వాడు ఒక పద్ధతి పాడు ఉంటుంది. ఏంటంటే ప్రొఫెషనల్గా ఇలా ఫోటోలు పెట్టి స్టిల్ పెట్టి వెళ్తాడేమో, కరెక్ట్ వచ్చినాడు అవతలడు ఆడు ఏది వీక్గా ఉంటుంది దాన్ని తనడానికి వస్తాడు. అంచేత అలాంటి గ్యాదరింగ్స్లో పోలీస్ డిపార్ట్మెంటు ముఖ్యంగా ఉమెన్ ప్రొటెక్షన్ని ఏ ప్రాతిపదిక మీద అలాంటి వాళ్ళ దగ్గర ఇస్తారండి? ఉంటారు. ఇప్పుడు ఏదో 10 మంది మగ పోలీసులు ఉన్నప్పుడు ఒక 2 ఆడ పోలీసులు కూడా ఉంటారు, ఎందుకంటే ఒక సమూహాల్లో ఉంటారు. కానీ మరీ ప్రొటెక్షన్ ఫ్రంట్లో వాళ్ళని కూడా ఈక్వల్ జెండర్ అన్నట్టు ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందికర సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు, చేయరా? సార్ ఇదేంటి అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ సార్, దాఖలు వినబడుతున్నటువంటి మాట. అదే లోకల్ ఎమ్మెల్యే కాదు కదా అక్కడ వస్తుంది. సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎలక్షన్ ఓటమి మీరు ఒకసారి చవి చూసుకుంటే 40% స్థిరంగా ఉన్న ఓటు బ్యాంక్కి 11 సీట్లే. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో పసుపు కుంకుమ ఇచ్చి ఒక 6% ఓటు బ్యాంకుని పెంచుకున్న తెలుగుదేశం 14 నుంచి 19 దాకా చూస్తే వాళ్ళకి దగ్గర 40% అని చెప్పి, ఇప్పుడున్న ప్రభుత్వానికి 40% అపోజిషన్ అని చెప్పి, వాళ్ళకి వచ్చిన 23 స్థానాల కన్నా హీనాతీనంగా 11 వస్తే జనాలు ఏమైనా అమాయకులా? ఆడికి తెలియదు ఎవడు కోటేశాడో, లేకపోతే ఆడు బతికేటో, అక్కడ ఊర్లో ఎలా చచ్చాడో అలా బతికాడు, ఇప్పుడు ఎలా చేస్తానో ఆ పాట కంపారిజన్స్ ఉండవా? ఒక మనిషి అంతర్మదనం ఎలా ఉంటుందండి? అనా నీ అన్నం తిన్నానే కానీ నీకు తప్పు చేశానే అని లోటాడు చచ్చిపోతుంటాడు. ఆ బాధకి ఏం చేస్తాడు? ఒక ఉపశమనం ఆడు వచ్చి అక్కడ ఆ క్రౌడ్లో, అన్నా నీకు ఓటు వేయలేకపోయానన్నా అని ఆడ బాధ చెప్పుకోవడంకో, లేకపోతే ఓటేసానన్నా నీకేమైందన్నా అన్న దీనికో వస్తాడు కదా. ఆడు రావద్దని చెప్పడానికి నువ్వుడు. ఒక మనిషి కృతజ్ఞత లేదంటే విశ్వాసఘాతకం చేసింది 2 జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తేల్చుకుంటాడు. వాడు ఖచ్చితంగా ఎందుకు అంటది పొలాలు కంపట, దంకలంపట, రాళ్ళు రప్పలంపట ఎందుకు వస్తున్నాడు? ఒకటి బాధ ఉంటుంది, నేను ఓటేయలేదు ఈసారి, ఇంత చేసినోడికి నేను ఓటేయలేకపోయానని ఒక బాధ ఉంటుంది. ఇంకోటికి అరే నేను ఓటేసానన్నా నీకు కష్టం వచ్చిందని వాడు సంఘీభావం ప్రకటించడానికి వస్తాడు.
ఈ రెండిటికి నీ దగ్గర ఆన్సర్ లేదు. నీకు ఓటేయలేదు కాబట్టి నీకేట్రా పని అని నేను గదమాయించడానికి పోలీసుడికి హక్కు లేదు. ఓటేసినా నీకేందని సంఘీభావం ప్రకటించడానికి వస్తున్నోడికి ఆపడానికి హక్కు లేదు. అక్కడ జరుగుతున్న ప్రాబ్లం అది. సో చాలా మందికి ఒక వాదన, జగన్ గారి పర్యటన కొనసాగుతున్న ప్రదేశాలు పోలీస్ యాక్ట్ 30 ఎందుకు ఇంప్లిమెంట్ వస్తుంది? అది మన అంటే అవాంఛనీయ ఘటనలు ఎందుకు జరుగుతున్న ప్రదేశం కాదు కదా. పోలీస్ యాక్ట్ ఎప్పుడైనా సరే 30 అన్నది ఫస్ట్ ప్రికాషనరీ తీసుకునేదండి. పోలీస్ యాక్ట్ ఉంది, పోలీస్ 30 అంటే ఇప్పుడు ఉదాహరణకి పొరపాటున ఎస్ఐ గారికి అయితే జరిగింది అనుకోండి సార్, మహిళా ఎస్ఐ గారికి పోలీస్ యాక్ట్ పెట్టారని అడుగుతారు ఫస్ట్ కోర్టులో. ఓకే, హ్యూమన్ రైట్స్ ఊరుకుంటారు అనుకుంటున్నారా, తోలు తీసేస్తారు వాళ్ళకి. ఉన్న వైలేషన్ కింద వస్తుంది. అంటే ఫస్ట్ వాడు కవర్ చేసుకోవాలా వద్దా? ఇప్పుడు లాస్ట్ టైం మీరు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పోలీస్ యాక్ట్ 30 ఉందండి అని చెప్పి పవన్ కళ్యాణ్ నోవాటెల్ హోటల్లో మూసుకుని కూర్చొని చెప్పలేదు. దీస్ ఆర్ ఆల్ క్వైట్ ప్రికాషన్. నేను అంటుంది ఏంటంటే ఇది ఉంది అది ఉంది వాళ్ళ దగ్గర, ఒకటే వాడితే ఎట్లా అంటాను. ముఖ్యంగా హెలీప్యాడ్ దగ్గర ఇప్పటికైనా ఇంకొకసారి పునరావృతం కాకుండా హెలీప్యాడ్ దగ్గర ప్రైమా ఫేస్గా ఇప్పుడు నేను ఆయన ఓరకల్లో దిగాడు, అదంతా సెంట్రల్ ప్రొటెక్షన్లో ఉంటుంది, బయటకు వచ్చేదాకా జనాలు లేరు కదా. కానీ ఇక్కడ హెలీప్యాడ్ కూడా అంటే ఏరో వ్యవస్థకు సంబంధించిన దాని ఏమంటారు విమానాశ్రయాలు లేని దగ్గర హెలికాప్టర్తో దిగుతున్న దగ్గర ఇంచుమించు ఏరోప్లేన్కి తీసుకున్నంత ప్రికాషన్స్ విమానాశ్రయాలు తీసుకున్నట్టు మీరు హెలీప్యాడ్ల దగ్గర తీసుకోవాల్సిన ప్రాథమిక కర్తవ్యం మీ దగ్గరే ఉంది. ఈ సెన్సిటివిటీ ఎందుకు మిస్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్? అంతకని ఇంకెళ్ళలేదు. అది జరిగింది అనుకోండి, ఇంకా అక్కడ కాన్వాయ్తో వెళ్ళిపోతే అక్కడ రోప్ పార్టీ ఇచ్చి బయటకు కొంత తీసుకెళ్లారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అరే పోలీస్ ప్రొటెక్షన్ స్టార్ట్ అయిందిరా, జనాలు పిచ్చి పిచ్చిగా రావడానికి ఉండదు, ఒక పద్ధతి పోడుతూ వస్తారు. ఖచ్చితంగా సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. చూద్దాం, ఇప్పటికైనా విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ పైన ప్రభుత్వం అప్రమత్తం అవుతుందా లేదా? అనేక అనుమానాలు, అనేక కీలకమైనటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో భద్రతను పరిరక్షించడం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కాదు, ఒక శాసనసభ్యుడిగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయన భద్రత పైన, ఆయన అభిమానులకు ఉన్నటువంటి ఆవేదన పైన కూడా ప్రభుత్వం నివృత్తి చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇట్స్ టీవీ.